యేసుక్రీస్తునాథునియందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుగాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం. మనమందరం ప్రయాణం చేసే వాళ్ళమే, ప్రయాణం చేయడం ఇష్టపడిన వాళ్ళమే. అదేవిధముగా ఇతరులు చేసినటువంటి ప్రయాణాన్ని గురించినటువంటి వివరణలు మనం వినడానికి ఇష్టపడుతున్నటువంటి వాళ్ళమే. ఈ మధ్యలో యూట్యూబ్లో చూసినట్లయితే ఎన్నో యాత్రా వివరణల్ని మనం చూస్తూనే ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ తపస్సు కాలం అనేది కూడా మనం చేసే ఒక ప్రయాణం. దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవునితో పాటు దేవునితో సహవసించడానికి ఉన్నటువంటి ప్రయాణం. ఈ ప్రయాణానికి మనకు తోడ్పడుతున్నటువంటి ఇంకొక యాత్ర వివరణాన్ని మనం రాజుల యొక్క 2వ గ్రంథంలో మనం చూస్తూనే ఉన్నాము. ఈ ప్రయాణంలో ముఖ్యముగా 2 వ్యక్తులను మనం చూస్తూనే ఉన్నాము. అది వేరెవరు కూడా కాదు, దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియా, అతని యొక్క శిష్యుడైనటువంటి ఎలీషా. ఈ యాత్రకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ యాత్ర యొక్క ముగింపులో ఏలియాని దేవుడు పరలోకానికి ఎత్తుకుని వెళతారు. ఈ సత్యము ఇద్దరు కూడా తెలుసు. ఈ యాత్రలో ముఖ్యముగా 4 పట్టణాల గురించి కూడా మనం చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. ఈ 4 పట్టణాలలో ప్రవక్తుల యొక్క ఒక సమూహము వీళ్ళని ఎదిరేగించడానికి, వీళ్ళతో ముచ్చరించడానికి వస్తున్నారు. ఈ వ్యక్తులు కూడా ఎలీషాతో అడుగుతున్నారు, ఈరోజు మిమ్మల్ని మీ యొక్క గురువుని దేవుడు తీసుకువెళ్తారని మీకు తెలుసా అని. ఈ యాత్రలో పదే పదే ఏలియా ప్రవక్త ఎలీషా ప్రవక్తతో ఇక్కడనే ఉండుమని చెప్తున్నారు. కానీ ఎలీషా ప్రవక్త మాత్రం పట్టుదలతో తన యొక్క గురువుని వెంబడిస్తూనే ఉన్నారు. మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి పట్టణం యొక్క పేరు గిల్గాల్. ఇక్కడి నుంచి వీరిద్దరు కూడా ఈ యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. గిల్గాల్ అనే పదం లేక ఈ చోటు గురించి 49 సార్లు మనం యెహోషువ ప్రవక్త గ్రంథంలోనే మనం చదువుతూనే ఉన్నాము. కాబట్టి వీరి యొక్క జీవితాన్ని లేక వీరి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి ప్రాంతమే గిల్గాల్. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా గిల్గాల్ అనే ప్రాంతం ఉన్నది. మనం ఈ తపస్సుని ప్రారంభించినటువంటి ఈ చోటుని మనం గిల్గాల్ అని పిలుస్తాం. ఎందుకంటే మనము కూడా దేవునితో పాటు ఉన్నటువంటి ప్రయాణంలో ఉన్నాను. కావున గిల్గాల్ నుంచి మన యొక్క ప్రయాణాన్ని మనం ప్రారంభించినాం. దీని తర్వాత మనం వస్తున్నటువంటి 2వ చోటే బెతేల్. బెతేల్ గురించి మనం ఆదికాండంలో మనం చూస్తూనే ఉన్నాము. ఆదికాండంలో యాకోబు తన యొక్క సోదరుడైనటువంటి ఏసావు నుంచి పారిపోతున్నటువంటి సమయములు, అనగా బేర్షెబ నుంచి పాదానారాంలోనికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో యాకోబు నిద్రించినటువంటి ఒక ప్రాంతమే బెతేల్. ఈ ప్రాంతానికి లూస్ అని పేరు కూడా ఉండే. కానీ ఈ బెతేల్లో ఏం జరిగిందంటే, ఆ రాత్రి ఆయన ఒక కల కంటున్నాడు. ఈ కలలో దేవదూతులు పరలోకం నుంచి ఎక్కుడా ఒక నెచ్చెన మీద దిగుతూ ఎక్కుతున్నట్లు ఆయన చూస్తూనే ఉన్నారు. కావున దేవుని యొక్క అనుభూతిని యాకోబు మొట్టమొదటిసారిగా పొందినటువంటి ప్రాంతమే బెతేల్. మన యొక్క జీవితంలో కూడా అప్పుడప్పుడు దేవుని యొక్క అనుభూతిని పొందినటువంటి కొన్ని సందర్భాలు ఉండవచ్చు. ఈ అనుభూతిని మనల్ని దేవుని నుండి వెంబడించాలని ఆ యొక్క ఆసక్తి మనలో కలిగించింది. ఈ అనుభూతిని మనల్ని నోచుకొని మన యొక్క పాపాలకు ప్రాశ్చిత్తం చేసుకుంటూ మనం దేవుని వెంబడించాలని, శిలువ మార్గంలో నడవాలని మనకు ప్రేరేపణిచ్చింది. కావున ఈ 2వ ప్రాంతంలో కూడా మన యొక్క జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ప్రాంతమే. ఈ బెతేల్ నుంచి వారు ఇద్దరు కూడా మళ్ళీ ప్రయాణం చేస్తూ వాళ్ళు చేరుతున్నటువంటి ప్రాంతమే యెరికో అని. యెరికో పట్టణాన్ని గురించి మనం యెహోషువ ప్రవక్త గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తూనే ఉన్నాము. ఈ యెరికో పట్టణాన్ని దేవుడు అద్భుతపూర్వకంగా ఇశ్రాయేలులకు అప్పగించినటువంటి ఒక చోటనే. ఒక బొట్టు రక్తం కూడా చిందకుండా ఆ పట్టణాన్ని మొత్తం ఇశ్రాయేలులకు సొంతముగా ఇచ్చినటువంటి ప్రాంతమే యెరికో. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఎన్ని ఉన్నాయి. దేవుడు మనకిచ్చినటువంటి స్వస్థతలు కావచ్చు, లేక దేవుడు మనకిచ్చినటువంటి మన జీవితంలో జరిగినటువంటి మనం ఊహించినటువంటి రీతిగా మనల్ని నడిపించినటువంటి సందర్భాలు ఎన్నో ఉండవచ్చు. ఈ ప్రయాణములో
మనం ఈ చోటును లేక ఈ కార్యములను కూడా గుర్తిస్తూ మనం ప్రయాణం చేయాలని ఇద్దరు మనకు నేర్పిస్తున్నాయి ఉన్నారు. యెరికో నుంచి వాళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు చేరినటువంటి ప్రాంతమే యోర్దాన్. యోర్దాను నుంచి యోర్దాన్లో ఉన్నప్పుడే యోర్దాన్ నది దాటిన తర్వాతనే ఏలియా ప్రవక్తని దేవుడు తీసుకువెళ్ళిపోయారు. యోర్దాన్ నది తీరంలోకి వచ్చేసరికి ఏలియా ప్రవక్త ఎలీషాతో అడుగుతున్నటువంటి ఒక మాట ఉంది, నీకు నేనేం చేయాలని. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏలియాతో అడుగుతున్నటువంటి ఒక మాట ఉంది, నీ అభిషేకంలో రెట్టింపు అభిషేకం నాకు కావాలని. ఈ అభిషేకం నువ్వు పొందాలంటే నన్ను పరలోకానికి ఎత్తుకొని పోవడం నువ్వు కనరాల చూసినట్లయితే నీకు అది దక్కుతుందని చెప్పేసి ఏలియా ప్రవక్త ఎలీషాతో అంటున్నారు. దాని తర్వాత వాళ్ళిద్దరు కూడా యోర్దాన్ నది దాటుతున్నారు. ఈ యోర్దాన్ నది దాటినప్పుడు కూడా వారికి కూడా కొన్ని ఆటంకాలు వచ్చినాయి. నిన్న మనం ధ్యానించినట్లు వారి మధ్యలో కూడా ఈ ప్రవహిస్తున్నటువంటి నీళ్లు ఉన్నాయి. వెంటనే ఏలియా తన భుజం మీద ఉన్నటువంటి అంగిని తీసుకొని ఆ నీటిని కొట్టగానే ఆ నది 2 భాగాలుగా చీలిపోయినట్లు ఆ వేర్పడినటువంటి మార్గం నుంచి వాళ్ళిద్దరూ కూడా తన యొక్క యోర్దాన్ నదిని దాటినట్లు మనం చదువుతూనే ఉన్నాము. దాని తర్వాత యావే దేవుడు ఏలియా ప్రవక్తని పరలోకానికి ఎత్తుకోబడుతున్నారు. ఈ సమయంలో ఆయన వాడినటువంటి అంగి అక్కడ నుంచి కింద పడినట్లు ఆ అంగి ఎలీషా ప్రవక్త సొంతం చేసుకున్నట్లు. దాని తర్వాత ఆయన తిరిగి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఈ యోర్దాన్ నది అడ్డు వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఏలియా దేవుని యొక్క నామాన్ని తీసుకొని మళ్ళీ ఆ నీటిని కొట్టగానే అది 2 భాగాలుగా చీలిపోయినట్లు మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, మనం చేరవలసినటువంటి చివరి దశనే యోర్దాన్ అనేది. మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం మనకు దొరకాలంటే మనకున్నటువంటి విశ్వాసం అదే ముఖ్యమైనది. ఎలీషా ప్రవక్త చూపెట్టినటువంటి మాదిరి కూడా ఇదే. ఆయన దేవుని నమ్మకం, తన యొక్క గురువులను నమ్మకం. కాబట్టి అందుకే ఆయన చెప్పగలిగారు, ఏలియా యొక్క దేవుని పేరిట నేను ఆజ్ఞాపిస్తున్నానని చెప్పేసి ఆయన ఆ నీటి మీద కొట్టగానే అది 2 భాగాలుగా చీలిపోయింది. ప్రియమైన సహోదరులారా, ఈ ప్రయాణం మనలను కూడా దేవుని యొక్క అనుభూతిలోనికి దీవెనలోనికి నడిపిస్తున్నటువంటి ప్రయాణంగా మారాలంటే మనం తీసుకోవాల్సినటువంటి అంగి విశ్వాసం యొక్క అంగి. బైబిల్లో మనం చూస్తూనే ఉన్నాము, ఎందరో మంది విశ్వాసంతో దేవుని యొక్క సాన్నిధ్యంలోకి వచ్చిన వాళ్ళు వారికి కావలసినటువంటి స్వస్థతని, వాళ్ళు కోరుకున్నటువంటి అద్భుతాలను వారి యొక్క జీవితంలో జరిగించినట్టు మనం చూస్తూనే ఉన్నాము. కావున ప్రియమైన సహోదరులారా, మనం ప్రారంభించినటువంటి ఈ నోము, మనం ప్రారంభించినటువంటి ఈ ప్రయాణం ఆశీర్వాదముగా అభిషేకముగా మారాలంటే మనము కూడా విశ్వాసం యొక్క అంగిని తీసుకొని మనం కూడా ప్రయాణాన్ని ముందుకు సాగుతాం. మన యొక్క సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ అంగితో ఆ దేవుని యొక్క పేరిట మనం ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన సహోదరులారా, ఈ సమస్యలను తీరిపోతున్న మనకు కనిపిస్తుంది. కావున ఈ విశ్వాసముతో మనము కూడా ఈ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ దీవెనలోనికి మనం చేరుకుందాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడూ ఆమేన్.